దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రేలకు రాసిన పత్రిక 12:14 అండి. ఇక్కడ రాయబడి ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇంకా రాయబడి ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో ఫస్ట్ పాయింట్ అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అందరితో సమాధానమును. ఎవరితో అంట? అందరితో, వీలైనంత వరకు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొందరిని చూస్తే కొందరిని నచ్చదు. నాకు అట్లా ఎవరు లేరండి. కొందరు నచ్చదు అంటే ఏం చేస్తారు, కొందరు స్టార్ట్ చేయగానే గొడవలు స్టార్ట్ చేస్తారండి. నేను చూసి ఉన్నాను. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ రాయబడి ఉంది అందరితో. ఎవరితో? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో ఏం చేయాలంట? సమాధానమును పరిశుద్ధతయు. ఇది రెండు కావాలి. సమాధానము ఉండాలి, పరిశుద్ధతయు ఉండాలి. అందరితో సమాధానంతో ఉండడానికి మనం ప్రయత్నిస్తే, అంటే ప్రతిసారి కొందరు అంటారు, 2 చేతులు ఇలా కొడితేనే ఏమొస్తుంది? సప్పుడు వస్తుంది కదా. ఒక చెయ్యి ఊగితే ఏం జరగదు. కానీ మనము ప్రయత్నిస్తే, సమాధానం లేకుండా కొందరు ఉన్నా కూడా ఏం చేయవచ్చు? ప్రయత్నించవచ్చు. అలా ప్రయత్నిస్తే ఇక్కడ రాయబడి ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానముగా, అందరితో పరిశుద్ధముగా. అంటే మీరు పరిశుద్ధముగా, సమాధానముగా మీరు ఉండుటకు మీరు ప్రయత్నించినట్లయితే అది గొప్ప కార్యం అండి. అది గొప్ప కార్యము. ఇంకా రాయబడి ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పి రాయబడి ఉంది. పరిశుద్ధం లేకుండా ఏం చేయరంట? ఎవరు దేవుణ్ణి చూడలేరు. అది ఇంపాసిబుల్, అది జరగని విషయం. మనం పరిశుద్ధతగా ఉంటే ఒకవేళ కలలో చూడవచ్చు, దర్శనంలో చూడవచ్చు, నిజంగా వాస్తవంగా మీరు చూడవచ్చు. నేను చూసి ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. వి క్యాన్ సీ జీసస్. మన యేసుని మనం చూడవచ్చు, మనము దేవుణ్ణి చూడవచ్చు అని చెప్పి మీరు నమ్మండి. తప్పకుండా మీ జీవితంలో కూడా ఆయన ఎప్పుడో ఒక రోజు మీరు అడగండి, మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి. తప్పకుండా ఏదో ఒక రోజు దేవుణ్ణి చూడవచ్చు. అలా నమ్ముదాం. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. అందరితో సమాధానమును ఇంకా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభువా మాకు మీరు నేర్పించారు. ఈరోజు మేము కూడా తండ్రి అందరితో తండ్రి సమాధానముతోను ప్రభువా మేము సంతోషముగా తండ్రి ఇంకా పరిశుద్ధత కలిగి ప్రభువా మేము జీవించుటకు మాకు కృప అనుగ్రహించండి. ఎవరితోనూ ప్రభువా ఏ విధమైన తండ్రి గొడవ కానీ, ఏ విధమైన తండ్రి ప్రాబ్లమ్స్ లేకుండా కానీ ప్రభువా ఉండుటకు మీరు కృప చూపించండి. ఇరుగు పొరుగు వారితో ప్రభువా నీ బిడ్డలు ప్రభువా సమాధానంతో ఉండుటకు ప్రభువా మీరు కృప చూపించండి. మీరే తోడు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.